తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల నిర్వహణకి కసరత్తు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నామను. ఇక ఓటర్ల జాబితా ఎప్పుడు విడుదల చేయనున్నారు, ఎప్పుడు నిర్వహించనున్నారు, ఈ నెల 17 తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 2వ వారంలోపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మరోవైపు బీసీ డెడికేటెడ్ కమిషన్ రిజర్వేషన్లపై కూడా కసరత్తు చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖర్ని అడిగి తెలుసుకుందాం. శేఖర్, చెప్పండి, మున్సిపల్ ఎన్నికలకి సంబంధించి ఎలాంటి హడావిడి నడుస్తుంది, ఎప్పుడు ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది, ఓటర్ల జాబితా ఇప్పుడు చేసే అవకాశం ఉంది? సర్నా, ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్స్ను గుర్తించింది, అట్లాగే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఓటర్లకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియ మీద ప్రజెంట్ ఫిర్యాదులను రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటుంది. నిన్న జిల్లాలలో అట్లాగే స్టేట్లో కూడా రాజకీయ పార్టీలతో ఎలక్షన్ కమిషన్ అట్లాగే జిల్లా ఎన్నికల అధికారులు రివ్యూ మీటింగ్ పెట్టారు. ఓటర్లకు సంబంధించినటువంటి నమోదు ప్రక్రియతో పాటు ఇతర పలు సూచనలన్నింటినీ కూడా రాజకీయ పార్టీల నుంచి ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. ఇక ఈ నెల 16వ తేదీన ఫైనల్ ఓటర్ లిస్టును ఎలక్షన్ కమిషన్ ప్రకటించనుంది. 17వ తేదీ నుంచి ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికంటే ముందే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద ప్రజెంట్ కసరత్తు జరుగుతూ ఉంది. గతంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారమే ఈసారి కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ రొటేషన్ పద్ధతిలో జరిగితే కనుక కొంత రిజర్వేషన్లలో మార్పులు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్లుగా చర్చ అయితే సెక్రటేరియట్ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి ఎక్కడెక్కడ రొటేషన్ పద్ధతిలో జరిగితే రిజర్వేషన్లు మార్పులు జరుగుతాయన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపల్లు 6 మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ సెషన్స్ నడుస్తూ ఉన్నాయి. అట్లాగే ఆ జిల్లాలలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియను పోలింగ్ కేంద్రాల గుర్తింపు కావచ్చు, అట్లాగే వార్డులకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఇక డ్రాఫ్ట్ ప్రక్రియ అంతా కూడా దాదాపుగా పూర్తయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఓటర్ లిస్టు ప్రకటించిన తర్వాత షెడ్యూల్ ప్రకటిస్తారు. దాని తర్వాత జరగాల్సినటువంటి 10-15 రోజుల ప్రచార గడువు మాత్రమే ఉంటుంది అన్నట్లుగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభుత్వం దాని మీద ఏమైనా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే బీసీ సంఘాల నుంచి కావచ్చు, ఇతర రాజకీయ పార్టీల నుంచి 42% బీసీ రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలో పంచాయతీల్లో అది కుదరలేదు. స్పెషల్ జీవో తెచ్చినప్పటికీ కూడా అవకాశం రాలేదు. పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే పద్ధతిని అవలంబించి ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలాఖరుకు సంబంధించి షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఫిబ్రవరి 2వ వారం లోపు ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయనుంది. అరుణ. ఓకే శేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.